వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. హనుమంతుడంటే భక్తికి ప్రతీక. కానీ 5 ముఖాలతో దర్శనమిచ్చే పంచముఖ ఆంజనేయ స్వామి అంటే మహారక్షణకు ప్రతీక అంటారు భక్తులు. శత్రువులను సంహరించే నరసింహ శక్తి, నాగదోషాలను తొలగించే గరుడ శక్తి, సంపద స్థిరత్వాన్ని ప్రసాదించే వరాహ శక్తి, విద్య జ్ఞానాన్ని అందించే హయగ్రీవ శక్తి. ఇవన్నీ ఒకే రూపంలో ఎలా కలిశాయి? హరిరావణుడి సంహరించిన పాతాళ రహస్యం ఏంటి? మంగళవారం ఈ స్వామిని ఎలా పూజిస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని విశ్వాసం, భక్తి వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి, పంచముఖ రూపం వెనుక ఉన్న పురాణ గాథ, భక్తుల విశ్వసించే విశేష ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. పంచముఖ ఆంజనేయ స్వామి విశిష్టత తెలుసుకుందాం. అందరూ మనం ఆంజనేయ స్వామి శనివారం పూట ఆంజనేయ స్వామిని శనివారం మంగళవారం ఎక్కువగా పూజిస్తూ ఉంటాము. కానీ పంచముఖ ఆంజనేయ స్వామి విశిష్టత కూడా మనం తెలుసుకుందాము. అలాగే హనుమంతుని 5 ముఖాల దివ్య రూపం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎంత అంటే రకరకాల రూపాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి స్వామి వారివి. అలాగే శక్తి, భక్తి, రక్షణకు ప్రతీక. అలాగే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి కూడా మనకి ప్రతీకనే చెప్పాలి. నెగిటివ్ ఎనర్జీకి మంగళవారాలు, శనివారాలు స్వామివారికి పూజలు చేస్తూ ఉంటారు. తమలపాకు పూజ, రకరకాల పూజలు చేస్తుంటారు స్వామివారికి. దుష్ట శక్తుల నివారణకు ఆరాధన చేస్తుంటారు. ఎక్కువగా తమలపాకు పూజ కూడా చేస్తుంటారు. శత్రు భయంతో తొలగుతుందనే విశ్వాసం. శత్రు భయం ఖచ్చితంగా తొలగిపోతుందండి. అలాగే ఆధ్యాత్మిక పెంచే రూపం అన్నమాట. ఆధ్యాత్మిక బలం పెంచుతుంది. మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది పాలుద్రోలుతుంది. ప్రతి శనివారం, మంగళవారం ఆంజనేయ స్వామిని మనం పూజిస్తుంటాం కాబట్టి మనకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. దుష్ట శక్తులు దూరం అవుతాయి. శత్రుబాధ తగ్గిపోతుంది. నరపీడ నివారణ కూడా జరుగుతుంది. ఆంజనేయ స్వామిని పూజ చేస్తుంటే ఆ విషయం అందరికీ తెలిసిందే అన్నమాట. ఆవిర్భావ కథ. అసలు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఆవిర్భావ కథ ఏంటి? అది కొంతమందికే తెలుసు, అందరికీ తెలీదు. అసలు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి కథ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్, హరిరావణుడు రామ లక్ష్మణులను పాతాళానికి తీసుకువెళ్ళాడు. పాతాళానికి తీసుకువెళ్ళినప్పుడు 5 దీపాలను ఒకేసారి ఆర్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 5 దీపాలను ఒకేసారి ఆర్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది ఈ 5 దీపాలను? అసలు హరిరావణుడు రామలక్ష్మణులను ఎందుకు పాతాళానికి తీసుకువెళ్ళాడు? అలాగే హనుమంతుడు 5 ముఖాలను ధరించాడు. అంటే 5 దీపాలను ఆర్పిన చోట 5 ముఖాలను ధరించాడా? ఏంటి అసలు? హరిరావణుని సంహరించి రామలక్ష్మణులను రక్షించాడు. అంటే హరిరావణుడు సంహరించి రామలక్ష్మణులను రక్షించాడన్నమాట పాతాళంలో. 5 ముఖాల విశిష్టత ఏంటి? హనుమాన్ భక్తి, ధైర్యానికి ప్రతీక. అది మనం అందరికీ తెలిసిందే. హనుమాన్ తలుచుకోగానే మనందరికీ శక్తి వస్తుంది ఖచ్చితంగా. అలాగే నరసింహ, శత్రుభయం. నరసింహస్వామిని తలుచుకుంటే ఏం జరుగుతుంది? శత్రుభయం, అప్పుల బాధలు తొలగిపోవడం, మనసు ప్రశాంతత ఏర్పడడం, ఇవన్నీ మనకు జరుగుతాయన్నమాట. అలాగే గరుడ, నాగదోష నివారణ కూడా జరుగుతుంది. గరుత్మంతుని పూజించుకుంటే నాగదోష నివారణ కూడా జరుగుతుంది. అంటే ఈ 5 ముఖాలు హయగ్రీవ. విద్య, జ్ఞానం, ఏకాగ్రత ప్రతీక. ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క అర్థం ఉందన్నమాట. ఆ అర్థానికి మన వాటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయన్నమాట. అంటే హనుమంతుకి సంబంధించి హనుమాన్ ముఖం, అలాగే భక్తి, ధైర్యానికి ప్రతీక అని తెలుసు కదా. నరసింహానికి శత్రుభయ నివారణ నరసింహస్వామి. గరుడకి సంబంధించి ఉందన్నమాట. గరుడ, అలాగే వరాహ, హయగ్రీవ. ఈ 5 పంచముఖాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. 5 పంచముఖాలు కూడా ఏర్పడ్డాయి అన్నమాట. పూజ వల్ల కలిగే ఫలితాలు. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి పూజ వల్ల కలిగే ఫలితాలు ఏంటి తెలుసుకుందాం. శని, రాహు, కేతు దోష నివారణ జరుగుతుంది. శని, రాహు, కేతు దోష నివారణ జరుగుతుంది. వాటికి సంబంధించిన పూజా ఫలాలు కూడా మనకు అందుతాయి. సమస్యలను పరిష్కరించుకుంటారు. చేతబడి, దృష్టి దోష నివారణ, ఇప్పుడు నరదిష్టి, నరఘోష ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దృష్టి దోష నివారణ కూడా జరుగుతుంది. అలాగే మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ కలుగుతుంది. కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం, పూజా విధానం తెలుసుకుంటే సో ఇందువల్ల వీటికి సంబంధించి ఆరోగ్య రక్షణ కూడా కలుగుతుంది. ఆర్థిక స్థిరత్వానికి కూడా తోడ్పడుతుంది. అప్పుల బాధ నుంచి తొలగిపోతుంది. అప్పుల బాధ కూడా తొలగిపోతుంది అన్నమాట. పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని పూజా విధానంలో పాల్గొంటే జరుగుతాయని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడు ఎలా పూజించాలి? అందరూ ఎప్పుడు ఆంజనేయ స్వామిని మంగళవారాలు, శనివారాలు ఎక్కువగా పూజిస్తూ ఉంటారన్నమాట. అలాగే మంగళవారం అత్యంత శ్రేష్ఠ. శనివారం శనిదోష నివారణకు మంచిది. మంగళవారం పూట ఆంజనేయ స్వామి పూజిస్తే ఆయనకి ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజు మనకి ఏమైనా దోషాలున్నా ఏదున్నా తొలగిపోతాయి. శనివారం పూజిస్తే ఆంజనేయ స్వామిని శనిదోష నివారణ జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. శనిదోష నివారణ అన్నీ జరుగుతాయి. అలాగే నరదిష్టి, నరఘోష ఇవన్నీ తొలగిపోతాయని చెప్పి పండితులు కూడా చెప్తున్నారు. నువ్వుల నూనె లేదా నెయ్యి దీపం వెలిగించాలి స్వామివారి దగ్గర. నువ్వుల నూనె మన బాధలు తొలగిపోతాయి, ఇహ బాధలు తొలగిపోతాయి అన్నమాట.
సింధూరం, తమలపాకులు సమర్పించాలి. ఆంజనేయ స్వామికి సింధూరం, తమలపాకులు ఎంత ప్రీతికరమో అందరికీ తెలిసింది. కొంతమంది అప్పాలమాల కూడా వేస్తుంటారు. మంగళవారం పూట వడమాల, అప్పాలమాల స్వామివారికి ఎంతో ప్రీతికరమైన దన్నమాట అప్పాలమాల. ఆయనకెంతో ఇష్టం. తమలపాకు, అలాగే సింధూరం. సింధూరం ఎంత కలర్ ఉంటుందో మీకు తెలుసు కదా! ఆ సింధూరం ధరించుకుంటే కాషాయం కలరు చాలా ఇష్టం స్వామివారికి. ఆ రోజు అది ధరించి పూజా విధానంలో పాల్గొంటే చాలా మంచిదని పండితులు కూడా చెప్తున్నారు. హనుమాన్ చాలీసా లేదా కవచం పారాయణం చేయాలి. హనుమాన్ చాలీసా అందరికీ వచ్చండి. అందరూ చేస్తారు. హనుమాన్ చాలీసా, కవచం పారాయణం చేస్తే ఆయనకి ఎంతో ప్రీతికరం. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో అందరికీ. పూజా విధానంలో మనం కూర్చున్నప్పుడు హనుమాన్ చాలీసా పఠిస్తున్నప్పుడు అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే మన చుట్టూ ఉంటాయన్నమాట. మన దగ్గరకొచ్చే శత్రువులు కూడా తొలగిపోతారు. ఆధ్యాత్మిక సందేశం. అసలు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి పూజా విధానం వల్ల సందేశం ఏమిస్తుంది? ఆధ్యాత్మిక సందేశం. అలాగే భక్తి, జ్ఞానం, శక్తి సమ్మేళనం ఇస్తుంది. ధర్మరక్షణకు ప్రతీక అని చెప్పి చెప్తుంటారు. న్యాయం, ధర్మం గెలుస్తుందని చెప్పి చెప్తుంటారు. భయంపై విజయం సాధించే శక్తిగా చెప్తుంటారు. అదేలాగే శత్రువుపై విజయం సాధించే విధానంగా చెప్తుంటారు. కష్టాలను ఎదుర్కొనే మనోబలం, ధైర్యం, ముందుకు పోతారు. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. శత్రు బాధలు నశించిపోతాయి. అప్పుల బాధలు తీరుతాయి. కుటుంబంలో కలహాలు దూరం అవుతాయి. భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల్లో ధైర్యాన్ని నింపుతారు. పిల్లలు ఆరోగ్య రక్షణగా ఉంటారు. కుటుంబం ఎప్పుడు చల్లగా ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామికి సంబంధించి జపం ఏం చేసుకోవాలంటే ఓం పంచముఖాయ హనుమతే నమః. జయం శ్రేయస్కరం. ఈ జపం అనేది శ్రేయస్కరం. ఓం పంచముఖ ఆంజనేయ స్వామియై నమః. ఓం పంచముఖ హనుమతై నమః. ఈ జపం చేసుకుంటే 108 సార్లు చేస్తారు. కొంతమంది 9 సార్లు చేస్తారు. అది మన పరిస్థితిని బట్టి, టైంని బట్టి మనం చేసుకోవచ్చు. సో చూశారు కదా, పంచముఖ ఆంజనేయ స్వామిని పూజా విధానం ఎలా పూజించాలి, ఎప్పుడు పూజించాలి, ఏ విధంగా పూజిస్తే మంచి జరుగుతుందనేది చెప్తున్నారు కదా. అలాగే దీనికి సంబంధించి అందరూ పాటించండి. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శత్రు దోష నివారణ, అలాగే శత్రు నాశనం జరుగుతుంది. శత్రువుపై విజయం సాధిస్తారు. కుటుంబ కలహాలు వీటికి సంబంధించి అన్ని పరిష్కారం అవుతాయి. ఆంజనేయ స్వామికి, పంచముఖ ఆంజనేయ స్వామికి అసలు పూజా విధానం ఎలా ఉంటుందో చాలా చక్కగా తెలుసుకున్నారు కదా. ఇది వాళ్ళ ప్రత్యేక కథనం. కీప్ వాచింగ్ సివిఆర్.